రైట్ మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నిన్న మనం పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదంగా మారినాయి. ఎట్లా చూస్తారు? అది అత్యంత దుర్మార్గమైన మాటలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ముఖ్యంగా ఆడబిడ్డలను అవమానపరిచేటువంటి మాటలు. నిన్న పొన్నం ప్రభాకర్ గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హేళనగా మాట్లాడారు. అధికార పార్టీ మదమేందో ఆ మాటల ద్వారా మరొకసారి అర్థమైంది. ఇలా భర్తను కోల్పోయినటువంటి ఆడబిడ్డను ఆదరించాల్సినటువంటి సహృదయంతో ఉన్నటువంటి మన సంస్కృతి వాళ్ళు ఏ రకంగా కాలుతో తన్నినట్టు అవమానకరంగా మాట్లాడడంలో అందరికీ తెలిసిపోయింది. వేలాది మంది గోపీనాథ్ గారి యొక్క అనుచరులకు సంబంధించినటువంటి మీటింగు, ఆ మీటింగులో వేల మంది కంటతడి పెడుతున్న సందర్భంగా గోపీనాథ్ గారు గుర్తొచ్చి తన భర్త గుర్తొచ్చి సునీతా గోపీనాథ్ గారు బీఆర్ఎస్ అభ్యర్థిని కంటతడి పెట్టినటువంటి విషయాన్ని వాళ్ళు ఆ రకంగా అవహేళన చేయడం అనేది అత్యంత దుర్మార్గం, అవమానకరం. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తూ ఉంది. మహిళలను ఆ రకంగా అవమానపరిస్తే అది వారికి కూడా తగులుతుంది. రాజీవ్ గాంధీ గారు కూడా గొప్ప నాయకుడు ఉండేది. మేము చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారికి అభిమానులు కూడా ఉన్నాం. మరి వారు చనిపోయినప్పుడు వారి భార్య సోనియా గాంధీ గారు కూడా కంటతడి పెట్టారు. వారి మాటలు సోనియా గాంధీ గారు కూడా తలుగుతాయనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు బుద్ధుంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. వెంటనే సునీతా గోపీనాథ్ గారితో పాటు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే ఇది ఇంతటితో పోదు. జూబ్లీ హిల్స్ అక్కా చెల్లెళ్ళు తప్పక అధికార పార్టీ మదపు మాటలకు సరి అయినటువంటి బుద్ధి సరైన పద్ధతిలో ఓటు రూపంలో చెప్తారు. ఓటు చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నాడు దేశం అంతా. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఓటు చోరీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడతాం. చోరీ సంస్కృతి గలటువంటి పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇలా జూబ్లీ హిల్స్లో స్వయంగా వారు బలపరిచినటువంటి వారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క సోదరుడికే 3 ఓట్లుంటే ఓటు చోరని ఎవరి మీద వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా 2023 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే ఇవాళ 28,000 పైచిలకు ఓట్లు పెరిగినాయి. అవి ఎక్కడి నుంచి పెరిగినాయి? ఈ రాష్ట్రంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఓటర్ల నమోదు కానీ డిలీషన్ కానీ అడిషన్ కానీ జరుగుతుంది. మరి ఒక జూబ్లీ హిల్స్లో 28,000 ఓట్లు పెరిగినాయి అంటే దాదాపుగా 10% ఓటర్లు ఒక జూబ్లీ హిల్స్లోని నమోదు ఎట్లా చేసుకోగలిగిళ్ళు? అది ఎవరికి సాధ్యమవుతుంది? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడి దాని మీద ఖచ్చితంగా న్యాయ విచారణకు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక 3 మంత్రులు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. దాన్ని తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన కూడా దానికి ఒక ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన కాంగ్రెస్దే విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు అడ్డుకోలేరని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తుంది. ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఫ్లేవర్ ఎట్లా ఉండేది, హైదరాబాద్ వృద్ధి ఎట్లా జరిగింది, ఇలా హైదరాబాద్ ఏ విధంగా నత్తనడకన అభివృద్ధి కొనసాగుతూ ఉన్నది, ఇలా హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి విజన్ అంటూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అసలు ఈ హైదరాబాద్ను ఏం చేద్దామనేటువంటి సోయి అవగాహన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారి యొక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నదంటారా? ఈ నిమిషానికి హైదరాబాద్ మొత్తం ఆర్థిక వినాశనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇక్కడ కూలీ దొరకలేని పరిస్థితి ఉంది. ఇలా అడ్డా మీద కూలీలు ప్రాంతాల వారిగా కూలీ కోసం కొట్టుకునేటువంటి దుస్థితికి ఇవాళ హైదరాబాద్ నెట్టబడిందంటే దానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనాలోచిత బుద్ధి లేనటువంటి నిర్ణయాలే దాని ప్రధాన కారణం. 10 సంవత్సరాలు అసలు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఏంటో జూబ్లీ హిల్స్ గల్లీల పొంటి తిరిగితే తెలుస్తుంది. ఇలా జూబ్లీ హిల్స్తో పాటు హైదరాబాద్ అభివృద్ధి ఏందో ఉన్నటువంటి అనేక మరి బ్రిడ్జిల నిర్మాణం కానీ అనేక వంతెనల నిర్మాణం కానీ అనేక మరి రోడ్స్ అభివృద్ధి కానీ అద్భుతమైన అభివృద్ధి ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిండ్రు. అది ఎవ్వరు కూడా దానికి కాదనే పరిస్థితులు లేరు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. ఫైనల్గా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నెగ్గబోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో 50,000 పైచిలకు మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతా గోపీనాథ్ గారు కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ.